బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. ముంబైలోని తన నివాసంలో గుర్తు తెలియని వ్యక్తి పదునైన ఆయుధంతో దాడికి పాల్పడ్డాడు. తెల్లవారుజామున ఈ దాడి జరిగింది. ఈ దాడిలో గాయపడిన సైఫ్ అలీ ఖాన్ ను లీలావతి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ఫిల్మ్ వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, బాలీవుడ్ నటుడైనటువంటి సైఫ్ అలీ ఖాన్ పైన ఈ రోజు తెల్లవారుజామున 2 గంటలకు ఆయన ఇంట్లోనే గుర్తు తెలియని వ్యక్తులు ఆయన పైన దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో దాదాపుగా ఆయనకు 6 చోట్ల తీవ్రమైన గాయాలు అవటం కూడా జరిగింది. ఇందులో 2 చాలా బలంగా లోతుగా అయినట్టు గాయాలు, దాంతోపాటు వెన్నెముక పైన కూడా ఒక తీవ్రమైన గాయం కావడంతో ఉట్టిన కుటుంబ సభ్యులు ఆయన్ని ముంబైలో లీలావతి హాస్పిటల్ తరలించడం జరిగింది. ప్రస్తుతం అయితే సైఫ్ అలీ ఖాన్ కు సర్జరీ చేస్తున్నారు. సర్జరీ తర్వాతనే ఆయన పరిస్థితి ఏంటి అనేది కూడా చెప్పే అవకాశం ఉంది. అయితే ఇది వెంటనే పోలీసులు కూడా అలర్ట్ అయ్యి ఎంక్వైరీ కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ కుటుంబ సభ్యులు కూడా దీనిపైన పోలీస్ కేసు కూడా పెట్టడం జరిగింది. అయితే ఎవరు చేశారు ఏంటి అనేది కూడా చూస్తున్నారు. ఎందుకంటే బాలీవుడ్ సైఫ్ అలీ ఖాన్ కు హై సెక్యూరిటీ జోన్ లో ఉన్నటువంటి ఇంట్లోనే ఉంటారు. అలాంటి ఇంట్లోనే ఇంత దాడి జరిగిందంటే ఇది ఎవరో తెలిసిన వాళ్ళ పని ఉండొచ్చు అనుమానిస్తున్న పరిస్థితి అయితే ఉంది. బలరాం, వెంకట్, అంటే గతంలో చూసాం మనం ఇటువంటి దాడులు మనం చూసాం గతంలో కూడా. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ మీద కూడా ఇటువంటి దాడిని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ప్రస్తుతం బాలీవుడ్లో ఎటువంటి ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది? మనం చూడొచ్చు, గతంలో కూడా ఇటు సల్మాన్ ఖాన్ పైన కూడా అటాక్ చేస్తామని చెప్పడం జరిగింది. దాంతోపాటు షారూక్ ఖాన్ పైన, ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ పైన అటాక్ చూస్తుంటే అది తెల్లవారుజామున 2 గంటలకు జరగడం జరిగింది. అది కూడా ఆ ఇంట్లోనే అతను పడుకున్న ఆ టైంలో జరిగిందంటే ఇది ఎవరో తెలిసిన వాళ్ళ పైన అయినట్టుగా భావిస్తున్నారు. హై సెక్యూరిటీ ఇంట్లోనే ఇలా జరిగిందంటే ఎవరు కూడా కుటుంబ సభ్యులు మాత్రం కూడా పోలీస్ కేసు కూడా పెట్టడం జరిగింది. అయితే ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ కి అయితే సర్జరీ జరుగుతుంది కాబట్టి ఆ సర్జరీ తర్వాత ఆయన హెల్త్ కి సంబంధించిన అప్డేట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. సునీల్, వెంకట్, అంటే ఈ దాడి ఎవరు చేసుంటారు, లేకపోతే అనుమానాలు ఏమైనా వ్యక్తం చేస్తూ ఉన్నారా సైఫ్ అలీ ఖాన్ కుటుంబ సభ్యులు? ఏమైనా ఆ దిశగా ఏమైనా పోలీసుల విచారణ సాగుతోందా? ప్రస్తుతం అయితే ఇంట్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ మొత్తం కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఇందులో ఎవరు అనేది కూడా ఇంకా క్లారిటీ రాలేదు. కానీ పోలీసులు మాత్రం ఇమీడియట్లీ దీన్ని ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులు కూడా అలర్ట్ అయ్యి ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ కి సర్జరీ జరుగుతుంది ఒకవైపు, మరొక వైపు పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. కాబట్టి ఇందులో ఎవరు ఏంటి అంటే బయట నుంచి వచ్చిన వ్యక్తులా, లేకపోతే తెలిసిన వారా, ఇంకా మరి ఏదైనా కోణమే ఉందా, ఇవన్నీ కూడా ఏదైనా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి ఉంది. సీసీ ఫుటేజ్ లో మాత్రం ఎవరు ఏంటి అనేది కూడా తెలిసే అవకాశం అయితే ఉంది. బలరాం, అంటే వైద్యులు ఏం చెప్తూ ఉన్నారు? ఎటువంటి వైద్యం అందుతూ ఉంది? ఆయన ట్రీట్మెంట్ పొందుతున్న ఆసుపత్రి వద్ద ఎటువంటి సెక్యూరిటీ ఏర్పాటు చేశారు? లీలావతి హాస్పిటల్లో ఆయనకి ప్రస్తుతం అయితే సర్జరీ జరుగుతుంది. ఎందుకంటే 6 చోట్ల కూడా చాలా బలమైనటువంటి గాయాలు తగలటం జరిగింది. ఇందులో 2 చోట్ల చాలా లోతుగా ఉన్నటువంటి గాయాలు, దాంతోపాటు ఎన్నుముకకు సంబంధించి పక్కనే ఆయనకు తీవ్రమైన గాయం జరిగింది. కాబట్టి మేజర్ సర్జరీ జరుగుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఆయనకు హెల్త్ కి సంబంధించి అప్డేట్ మాత్రం సర్జరీకి మొత్తం కంప్లీట్ అయిపోయిందని లీలావతి హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్స్ కూడా అప్డేట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. అప్పటిదాకా మాత్రం ఆయన హెల్త్ కి సంబంధించి మాత్రం కుటుంబ సభ్యులు కూడా బయటకు చెప్పలేని పరిస్థితి అయితే ఉండొచ్చు. వెంకట, అంటే గతంలో ఎప్పుడైనా సైఫ్ అలీ ఖాన్ కి బెదిరింపులు ఏమైనా వచ్చాయంటే చాలా మంది ముందుగా బెదిరిస్తూ ఉంటారు, మెయిల్స్ ద్వారా కావచ్చు, అన్నోన్ నంబర్స్ నుంచి కావచ్చు. ఇటువంటివి ఎప్పుడైనా జరిగాయి గతంలో? సైఫ్ అలీ ఖాన్ కి అయితే ఇటువంటి థ్రెట్ కూడా రాలేదు. అంటే గతంలో అతను గతంలో మాత్రం చూస్తుంటే మన కరీనా కపూర్ అంటే మ్యారేజ్ ఆ టైంలో కొంత వివాదాస్పదంగా ఉండే పరిస్థితి ఉంది. కానీ ఆ తర్వాత మాత్రం ఎటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే కరీనా కపూర్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత అంటే 2 మతాలు వేరు అయినా కూడా వాళ్ళు కలిసిమెలిసి ఉంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి అప్పటి నుంచి కూడా లేదు. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ కూడా ఇటు తెలుగు సినిమాలు కూడా ఇటు మనం చూడొచ్చు. దేవర సినిమా కూడా ఆయన చేయడం జరిగింది. ఇటు సినిమాలు చేస్తేనే మంచిగా ఉన్నటువంటి పరిస్థితి. బాలీవుడ్ లో చూసుకుంటే సల్మాన్ ఖాన్ కి, షారూక్ ఖాన్ కి అప్పుడప్పుడు బెదిరింపులు వస్తాయి. కానీ సైఫ్ అలీ ఖాన్ కి మాత్రం ఎటువంటి ఎప్పుడు కూడా బెదిరింపు రాలేదు. కానీ ఈ రోజు చూస్తుంటే అటాక్ మాత్రం చాలా భారీ కూడా జరగడం జరిగింది. మరి ఆ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు అంటే వాళ్ళని గతంలో సల్మాన్ ఖాన్ కానీ బెదిరించిన వాళ్ళైనా, లేకపోతే వీళ్ళు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. బలరాం.